నా మొదటి నవల మళ్ళీ పల్లెవడిలోకి. దీని గురించి మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నా. నా మొదటి కథ బహుమతి వచ్చిన తర్వాత అదే సంవత్సరం అంటే 1997లో నాకు ఇంకేదైనా రాస్తే బాగుండని అనిపించింది. ఏది రాయాలనే నిర్దిష్టమైన ఆలోచన లేదు, కానీ కథనా, కథానికనా, కవితనా ఏది అనుకోలేదు. కానీ నా బాల్యం అంతా పల్లె నేపథ్యం. మా నాన్నగారు వ్యవసాయదారులు. చిన్నప్పుడు తెలియని మనసులో రైతు బాధలు, అతివృష్టి, అనావృష్టి, విత్తనాల బాధలు, పశువుల బాధలు, ఇవన్నీ కొన్ని నా మనసులో ముద్రించుకొని పోవచ్చు. అదేవిధంగా వ్యవహారికంగా తెలంగాణ భాష లేకపోయినా తెలంగాణ మాండలిక భాష అది చాలా పరిచయంతో మనసులో నిలిచిపోవటం వల్ల నేను రాయబోయేది ఒక గ్రామీణ జీవితాన్ని గురించి రాస్తూ పోతే అది 200 పేజీల పుస్తకంలాగా తయారైంది. అప్పుడు అదేదైనా పత్రికకు పంపిద్దామని తెలిసిన వాళ్లకు, ఇంట్లో వాళ్ళకు చూపిస్తే ఈ పల్లెటూరు రైతులు ఎవరికి కావాలి, ఎవరు వేసుకోరు, సమకాలీన సమస్యల గురించి రాయాలి కానని అన్నప్పుడు నేనేం నిరుత్సాహపడలేదు. నాకెందుకో అది చాలా ఆ పుస్తకం తృప్తినిచ్చింది. దాన్ని అదేవిధంగా పదిలంగా 20 సంవత్సరాలు దాన్ని పదిలంగా దాచుకోవటం జరిగింది. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం వచ్చిందో అప్పుడు పల్లెలు కొంత ఫోకస్ అవుతున్న సమయంలో మళ్ళీ నా దృష్టి ఆ పుస్తకం మీదకి మళ్ళీ దాన్ని అంతా ఎడిట్ చేసుకొని పేరు కూడా మార్చాలని అనుకున్నాను. నేను ముందు పెట్టిన పేరు తొలికోడి కూసింది. అయితే ఆ నవల ఆరంభం ముగింపు తొలికోడి కూతతో ఉంది కాబట్టి ఆ విధంగా పెట్టడం జరిగింది. కానీ దాన్ని కూడా మార్చితే బాగుండేమని మళ్ళీ పల్లెవడిలోకి అని పేరు పెట్టడం జరిగింది. అదే సమయంలో అంపశయ్య నవీన్ గారి సాహితీ ట్రస్ట్ వాళ్ళు ప్రతి సంవత్సరం నిర్వహించే నవలల పోటీ ప్రకటన చూసి దానికి పంపటం జరిగింది. సరే, అది బహుమతి గెలుచుకున్నది వేరే విషయం. ముఖ్యంగా ఈ నవల ద్వారా నాకు 2 సంతోషాలు. నా చిన్నప్పటి భావాలన్నీ 30 ఏళ్ళు మనసులో బయలుపరుచుకొని అక్షర రూపం దాల్చిన తర్వాత ఆ భావాలు, భాష మళ్ళీ ఒక 20 ఏళ్ళు దాన్ని ఆ పుస్తకాన్ని బదిలపరుచుకొని ఇప్పుడు అది ఒక అడుగు ముందుకు వేయటం నాకెంతో ఆత్మవిశ్వాసాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని కలిగిస్తున్నమాట నిజం. నేను ఈ పుస్తకాన్ని గురించి మీకు సంక్షిప్తంగా పరిచయం చేస్తా. మానవుడు జంతుప్రాయంగా ఉండి పచ్చి మాంసం, పచ్చి ఆకులు తింటూ రాను క్రమక్రమంగా నాగరికత అభివృద్ధి అయిన పథంలో సేద్యం చేయటం తెలుసుకున్న తర్వాత ఆ సేద్యం చేయటానికి చుట్టూరా కావలసినటువంటి ఒక వనరులే వృత్తులుగా మారి ఆ వృత్తులు నిర్వహించే వ్యక్తులే ఒక గ్రామంలాగా అందరూ ఉండి ఆ వృత్తి పని వాళ్ళంతా కలిసి ఆ ఊర్లో, ఆ గ్రామంలో కలిసి మనిషి ఐకమత్యంతో ఉంటూ, ఉదాహరణకి కమ్మరి, మేదరి, కుమ్మరి, వడ్రంగి, బ్రాహ్మణుడు, కరణం, ఈ విధంగా ఈ వృత్తి పని వాళ్ళంతా కూడా ఆ సేద్య భూమి చుట్టూరా వారి పనులు నిర్వహిస్తూ పండిన పంటతో అందరూ హాయిగా వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ ప్రశాంతంగా సుఖవంతమైనటువంటి ఒక జీవనం గడిపే పల్లె అది. ఆ పల్లెలో కరణం గారు రామయ్య గారు, అనంత శాస్త్రి గారు బ్రాహ్మణుడు. కరణం గారేమో అన్ని పొలాల గురించి, వాటి శిస్తు గురించి, వాటి వ్యాజ్యాలు వచ్చినప్పుడు పరిష్కారం అవన్నీ కరణం గారి బాధ్యత. అంతేకాకుండా వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, నాగళ్ళు, గొర్రులు, కూడవళ్ళు అలాంటివన్నీ చేయటం. మేదరి వాళ్ళు గుట్టలు, చాటలు, జల్లెళ్ళు అల్లటం, వాళ్ళ ఈ విధంగా ఒక్కొక్క వృత్తి కొన్ని
వ్యవసాయానికి అవసరమయ్యేటువంటి ఆ వస్తువులన్నీ సామాగ్రినంతా తయారు చేసుకుంటూ ఆ విధంగా చాలా చాలా ప్రశాంతంగా ఉంటున్నటువంటి పైడిపల్లిలో బంగారయ్య అని కమ్మరి అతను వ్యక్తిత్వం కలిగిన మనిషి, పెద్దలంటే గౌరవం. ఇప్పటికీ ఆయన జీవితం 80-90 ఏళ్ల వరకు కూడా కొలిమి దగ్గరే గడిచిపోయింది. ఆ బంగారయ్యకు రామయ్య గారన్నా అనంత శాస్త్రులు గారన్నా చాలా గౌరవం. ఆయన ప్రతిరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను కలుసుకుంటూ ఉండేవాడు. ఆ విధంగా ఉంటున్న సమయంలో బంగారయ్య మనమడు చంద్రం ఒక తరం అయిపోయినాక రెండవ తరం వాడు చదువు అబ్బక అతడు ఆ పిల్లవాడు ఊరికి వచ్చి తెలిసి తెలియని అజ్ఞానంతో ఆ ఊరిని చూసి మా తాతయ్య రోజు ఎందుకు ఆ రామయ్య గారింటికి పోవాలి, అనంత శాస్త్రులు గారింటికి పోవాలి, వాళ్ళని ఎందుకు గౌరవించాలి, ఆయనే ఎందుకు సర్పంచ్, ఆయనే ఎందుకు కరణం, ఆయనకే అందరు ఆయన మాటను ఎందుకు వినాలి అని ఈ విధమైనటువంటి వక్రపు ఆలోచనలు ఆ పిల్లవాడిలో వచ్చి అతడు అందరినీ తన తోటి పిల్లలందరినీ కూడా ప్రతిరోజు కూర్చొని మీటింగ్ లాగా పెట్టుకొని అంత వ్యతిరేకంగా రామయ్య గారి గురించి చెప్పటం, అసభ్యంగా మాట్లాడటం, అగౌరవం పరచటం, ఇలాంటివన్నీ చేస్తున్న సమయంలో తాత వద్దని వాదించినా కూడా చాలా వికృతంగా మాట్లాడి అతడు ఆ విధంగా ఉంటుండేవాడు. అయితే మార్పు అనేది ఎవరైనా ఆదరించేదే, కానీ ఇదొక ప్రతీకారంతో కూడుకున్న మార్పు. ప్రయోజనాత్మకంగా మార్పు ఉంటే ఎప్పుడైనా ఎవరైనా దాన్ని అంగీకరిస్తారు. ఆ విధంగా అతడు రామయ్య గారి కొన్నేళ్ల నుంచి సర్పంచ్గా ఉంటున్నప్పుడు అతనే ఎందుకు సర్పంచ్గా ఉండాలని తను ఆసారి సర్పంచ్ అప్పుడు తనే పాల్గొని ఎవరిని కూడా బెదిరించి ఓట్లు వేయకుండా మొత్తం తనే వేసుకొని ఆ విధంగా సర్పంచ్ కూడా అవుతాడు. అయిన తర్వాత ఊరినంతా ఇంకా అస్తవ్యస్తం చేస్తారు. ఎట్లా అంటే గెట్టు పంచాయతీలు, పొలం పంచాయతీలు, నీకు కలిసిందని ఇద్దరు రైతుల మధ్యన వాళ్ళకి అప్పటిదాకా ఏమీ తెలియవు, ఎవరి కష్టం వాళ్ళు చేసుకుంటూ గుట్టుగా బతికే వాళ్ళను బయటికి ఈడ్చి వాళ్ళకు తగాదాలు సృష్టించి తన మధ్యవర్తిగా ఉన్నట్టు ఉండి వాళ్ళ దగ్గర అవన్నీ ఆక్రమించటం, ఇళ్లల్లో కూడా ఆడవాళ్ళకు మధ్య తగాదాలు పెట్టడం, మధ్యవర్తిగా మీ బంగారాలు, మీ వెండి సామాన్లు, విలువైన వస్తువులన్నీ కుదోబెట్టడం అని అవన్నీ అతనే మింగేయటం. ఈ విధంగా ఎవరు తనను వ్యతిరేకించినా వాళ్ళను హత్య ఒకటి రెండు హత్యలు చేయించటం, ఇండ్లు దోపిడీ చేయించటం, ఈ విధంగా 1, 2, 3 కాకుండా అనేక దౌర్జన్యాలు చేయటం మొదలు పెడతారు. అప్పటి వరకు ఆ ఊర్లో అలాంటివేమీ తెలియవు కాబట్టి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియక రామయ్య గారు కూడా నిస్సహాయుడైపోయిందనే విషయం తెలుసుకొని వాళ్ళ వృత్తి ఇంకో చోట చేసుకునైనా బ్రతకొచ్చని చాలామంది సాలీళ్ళందరూ వెళ్ళిపోతారు. అన్ని వృత్తుల వాళ్ళు దాదాపు ఎక్కడ ఎవరికి ఇంకో చోట బతుకుంటే చాలన్నట్టు వెళ్ళిపోతారు. ఊరంతా నిర్మానుష్యమైపోతుంది. పాఠశాల అంతకుముందు ప్రాథమిక పాఠశాల వరకు ఉండేది. ఆ మాస్టర్ కూడా చాలా మంచి వాళ్ళు ఉండేది. అతను తన కుటుంబం ఎక్కడో ఉన్నా ఆ పేద పిల్లల చదువు చెప్పాలనే ఆ స్ఫూర్తితో అతను ఆ ఊర్లోనే ఉంటాడు. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా కరెక్ట్గా అతను నిర్వహిస్తాడు. ఇవన్నీ ఆయనను కూడా బదిలీ చేయించి వేరే తనకు ఇష్టమైన అతన్ని తీసుకొచ్చుకొని అది ఆ స్కూల్లోనే అదొక పవిత్రమైన బడిలో తాగుడు కుంపలాగా మార్చి రాజకీయాలు మాట్లాడటం, ఎవరిని పడితే వాళ్ళను ఏ విధంగానైనా మాట్లాడటం అసభ్యంగా, అంటే ఎవరికైనా ఏ పనైనా చేయొచ్చు, ఎట్లయినా మాట్లాడచ్చు అని అలవాటు చేసి ఆ విధంగా ఊరిని మొత్తం పాడు చేసేస్తాడు. అలాంటి సమయంలో రామయ్య గారు ఇవేవి పట్టించుకోకుండా తన హుందాతనాన్ని తన నిబ్బరంగా అతడు తనలోనే ఉంచుకొని కన్న తల్లి లాంటి ఊరిని వదిలేయకుండా అతడు ఆలోచించి నీళ్ల వసతి చేస్తే తప్పకుండా మళ్ళీ తన ప్రజలందరూ అమాయకులైన ప్రజలంతా చెట్టుకొకడు పుట్టకొకడు అయిపోయాడు, వాళ్ళందరినీ రప్పించాలని తపస్సులాగా అతడు కాల్వ ప్రయత్నం చేసి కాల్వను రప్పించి ఆ ఊరికి కాల్వను తెప్పిస్తాడు. అలాంటప్పుడు ఇన్ని రోజుల తర్వాత చంద్రం కూడా వ్యక్తికి గౌరవం కాదు,
అతను మంచికే గౌరవం ఇస్తుందనే విషయాన్ని చాలా లేటుగా జరగవలసినవన్నీ జరిగిపోయిన తర్వాత గుర్తించి అతడు కూడా పార పట్టుకొని ఆ కాలువ వస్తున్న సమయంలో అందరిలాగానే సంతోషంగా అందులో పనిలో పాలు పంచుకోవటం, ఈ విధమైనటువంటి ఒక మార్పు అధునాతనమైనటువంటి ఒక పద్ధతుల ద్వారా నాగళ్ళు గొర్రెలు అవి కాకుండా మళ్ళీ వ్యవసాయం అనేది అధునాతన పద్ధతుల్లో కూడా ప్రవేశపెట్టాలనే ఆలోచన రామయ్య గారు తన కొడుకుతో చెప్పటం, ఈ విధంగా ఆ నవల ముగుస్తుంది. అయితే ఈ పుస్తకాన్ని ప్రింట్ దలిచినప్పుడు నేను ఆర్ విద్యాసాగర్ రావు గారి వద్దకు వెళ్ళి ముందు మాట రాయమని అడగటం జరిగింది. అప్పుడు వారు నేను రాస్తాను కానీ నాకు 10 రోజుల సమయం కావాలి, నేను ఏ విషయాన్నైనా ఆషామాషిగా రాయను, మొదటి నుండి చివరి వరకు చదివి నా అభిప్రాయాన్ని మాత్రం నేను నిక్కచ్చిగా రాస్తాను, ఏమీ పడను అంటే నాకు ఇవ్వమని చెప్పింది. నాకు కావాల్సింది కూడా అది. ఎందుకంటే ఏ కళ అయినా విమర్శన ఉన్నప్పుడే అది అభివృద్ధి చెందుతుంది. వారు చాలా గొప్ప విద్యావేత్త. వారిది కూడా చిన్నప్పుడంతా పల్లె జీవితం, వ్యవసాయంతో సంబంధం ఉన్న వాడైనా కూడా అతడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా పనిచేస్తూ ఢిల్లీలో తొలి జీవితం అంతా గడిపినప్పుడు కూడా వారు గొప్ప సాహితీవేత్తగా అనేక వ్యాసాలు రాసిండ్రు, రచనలు చేసిండ్రు, నాటకాలు రాసిండ్రు, నటించిండ్రు. వారి మలి జీవితంలో తర్వాత రిటైర్మెంట్ తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి నీటిపారుదల సలహాదారులుగా వారిని నియమించుకున్నారు ముఖ్యమంత్రి గారు. అప్పుడు కూడా అప్పటి నుండి వారి తుది శ్వాస వరకు కూడా నీటి కొరకు పోరాడిన వారు. అంత గొప్ప మహానుభావుడు నాకు ముందు మాట రాయటం అంటే నేను చాలా సంతోషపడ్డా. వారే కాకుండా మా మామగారు మసూదర్ రావు గారు, వారు కూడా గొప్ప రచయిత. వారు కూడా దీనికి కూలంకషంగా ఈ నవల చదివి ముందు మాట రాయటం జరిగింది. సరే అంపశయ్య నవీన్ గారు వారు బహుమతి ఇచ్చిన వారు కాబట్టి వారు రాయటం జరిగింది. ఈ విధంగా ఈ నవలకు ముందు మాట రాసిన కొన్ని విద్యాసాగర్ రావు గారి ద్వారా, వారి ముందు మాట ద్వారా, ఎందుకంటే వాళ్ళు చాలా కూలంకషంగా రాసింది కాబట్టి అది మీకు వినిపిస్తే ఈ నవల మొత్తం మీకు అర్థమైపోతుంది. నిజంగా నాకు ఎంతో నచ్చిన అంశాలు ఈ నవలలో పుష్కలంగా ఉన్నాయి. తెలంగాణ మాండలికంలో కొనసాగిన రచన ఎంతో హృద్యంగా ఆకట్టుకుంది. రచయిత్రి ఎంచుకున్న కథా వస్తువు పల్లె జీవనం. పల్లెలో కనిపించే పాత తరం కొత్త తరం మధ్య చెలరేగుతున్న వైషమ్యాలు, మంచి చెడుల మధ్య సాగిన సంఘర్షణ, కుల వృత్తులు మాయమై వాటి స్థానంలో వచ్చిన మరమగ్గాలు, కరెంటుతో నడిచే ఆధునిక పరికరాలు కానీ అవి ఉపయోగించే స్తోమత లేక అల్లాడుతున్న జనం, పల్లెల్లో రోజు కనిపించే అనేక సంఘటనలు కళ్ళ ముందు ఆడుతున్నట్టే ఉంటాయి. మానవ సంబంధాల గురించి కవయిత్రి రచయిత్రి ఎంతో నిశితంగా పరిశీలించి వయస్సు ఏదైనా మనిషి ప్రవర్తన ఒకటే, వయస్సు తేడా శరీరానికి తప్ప మనసుకు లేదు, ఇది నిజం అని వ్రాయటం ఎంత కరెక్ట్ మాట. మరో చోట ఆణి ముత్యాలు లాంటి మాటలు పేదరికం గురించి. అయితే నాకు చిన్నప్పటి నుండి గుర్రం జాషువా గారి రచనలతో నన్ను చాలా స్పందింపజేసినవి, స్ఫూర్తినిచ్చినవి. ముఖ్యంగా గబ్బిలం పుస్తకం చదివిన తర్వాత అసలు దాన్ని ఎవ్వరు కూడా మరవరు. అయితే నేను ఈ నవలలో కూడా ఒక చోట పేదరికం గురించి రాస్తూ, పేదరికం ఎన్నో రకాలు, విలువైన వస్తువులు లేకపోవటం, ఖరీదైన బట్టలు లేకపోవటం, ఘరానా ఇల్లు లేకపోవటం, సెంటు భూమి లేకపోవటం, కానీ కడుపులోకి తిండి లేకపోవటం అది పేదరికం కాదు, జీవన మరణాల మధ్య పోరాటం అని నేను రాసిన పదాలు వారికి నచ్చి ఇక్కడ వారు ఉదాహరించుకున్నారు. అమ్మ పదానికి రచయిత్రి ఇచ్చిన నిర్వచనం వివరణ అద్భుతం. అమ్మ అన్న పదానికి ఓంకారం అంతటి పవిత్రత ఉంది. ప్రణవనాదం జగతిని పాలిస్తే అమ్మ మనసు మమతను పాలిస్తుంది అంటూ వారు అది కూడా అక్కడ ఉదాహరించుకోవటం. మీకు మా వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ ఇంకా షేర్ చేయడం మర్చిపోకండి. బెల్ నోటిఫికేషన్ కూడా నొక్కండి.